ఇవాళ చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడొద్దు. దావీదు అదే అంటాడు. ఇవాళ ప్రపంచం ఎటు వెళ్తుంది అంటే చెడు వైపే వెళ్తుంది. వేర్ ఈజ్ ద వరల్డ్ గోయింగ్ టువర్డ్స్? ఇవాళ అనేక మంది తల్లిదండ్రులు బిడ్డలను కంటున్నారు. సరిగ్గా పెంచుతున్నారా? ఎందుకు వివాహాలు చేసుకున్నారు? ఎందుకు బిడ్డలను కంటున్నారు? వేర్ ఈజ్ పర్ఫెక్ట్ పేరెంటింగ్ టు ద చిల్డ్రన్ ఫ్రమ్ ద పేరెంట్స్? వారు చెడ్డవారిగా తయారవ్వటానికి ఇవాళ ఎవరు కారణం? ఇవాళ బైబిల్లో అంటుంది చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడవద్దు. బట్ హౌ? ఎందుకు వారు చెడ్డవారు అవుతున్నారు? అది చిన్నప్పటి నుంచే వస్తుందండి. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద లెర్నింగ్. నువ్వు నేర్పించలేవు నీ బిడ్డకి, తల్లి నేర్పించలేదు, తండ్రి నేర్పించలేరు, స్కూల్లో టీచర్ నేర్పించాలి, సండే స్కూల్ టీచర్ నేర్పియాలి. నీకు రాదు, తండ్రికి రాదు, తల్లికి రాదు, బిడ్డను పెంచడం సండే స్కూల్ టీచర్కి వస్తుందా? స్కూల్లో టీచర్కి వస్తుందా? మరి ఎందుకు మనం వివాహాలు చేసుకో, ఎందుకు బిడ్డలను కన్నాం? ఇవాళ బిడ్డలంతా ఏ దారికి వెళ్తున్నారు? వేర్ ఈజ్ ప్రాపర్ పేరెంటింగ్? వేర్ ఈజ్ ప్రాపర్ బ్రాటప్? చెప్పండి. 2 days బ్యాక్ ఏదో వీడియో చూస్తూ ఉంటే అది ఎక్కడో నాకు తెలియదండి. ఒక టీచర్ ఏదో చెప్తుంది స్టూడెంట్కి, ప్రాబబ్లీ వీళ్ళ ఏజ్ గ్రూప్ బాయ్స్ 9th or 10th. ఆ నుంచుంటమే ఒకలా నిలబడ్డా టీచర్ ఏదో చెప్తుంటే మరి టీచర్ ఒక దెబ్బ వేసింది, తిరగబడి ఆ టీచర్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు. వేర్ ఈజ్ ద పేరెంటింగ్? ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలకి? తల్లిదండ్రులుగా మీ బ్రాటప్ ఏది మీ పిల్లల్లో? హూజ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇట్? టీచర్స్దా? స్కూల్కి వచ్చి మా బాబు అసలు మాటే వినట్లేదు అంటాడు. టీచర్ ఏం చేయగలదు? టీచర్ చదువు చెప్తుంది, పరీక్షలు పెడుతుంది, మీ అబ్బాయికి చదువు కావాల్సిన సబ్జెక్ట్స్ నేర్పిస్తుంది, ఓకే విద్యాబుద్ధులు కూడా నేర్పిస్తుంది కాదన్నట్లా. మరి నీ బాధ్యత ఏంటి? నువ్వు కాదా పెంచాల్సింది? ఒక పిల్లాడు ఒక టీచర్ ఎంతకాలం ఉంటాడు? విద్యార్థిగానే ఉంటాడా? జీవితకాలం అంతా టీచర్ దగ్గర, సండే స్కూల్ టీచర్ దగ్గర నేర్చుకుంటాకి లేదే. సో పేరెంటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాంగ్ పేరెంటింగ్ ఈజ్ లీడింగ్ ద సొసైటీ టువర్డ్స్ రాంగ్ వేస్. చెడ్డవారు ఎందుకు అవుతున్నారు అంటే ఇది కారణం. సరే 9th class 10th class స్టూడెంట్ పక్కన పెడదాం. ఒక కిండర్ గార్డెన్ అండి, నర్సరీ, ప్రశాంతంగా కూర్చున్న ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి చంపలు పగలు కొట్టేసింది. ఎట్లా కొట్టిందంటే ఆ అబ్బాయి చంపలు దవడలు మొత్తం వాసిపోయి రక్తం, చెవులో నుంచి రక్తం వచ్చేసింది. వేర్ డిడ్ షీ లెర్న్? ఆ చిన్న బిడ్డ అలా కొట్టడం ఇంట్లో నేర్చుకుందా, స్కూల్లో నేర్చుకుందా? భార్యను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే చూస్తున్న బిడ్డకు అది తప్పుగా అనిపించలా, మా నాన్నే కొడుతున్నాడు కదా అని. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ టాట్ at home and next in the schools or colleges. So finally where is the society going అంటే తప్పుడు వైపు దారికే వెళ్తుంది. సో చెడ్డతనం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచే వస్తుంది. ఈ చెడ్డవారంతా ఏమవుతారు అంటే బైబిల్ చెప్తుంది వాళ్ళు గడ్డి వలె ఎండిపోతారట. నేను ఎప్పుడు నా దగ్గరికి పేరెంట్స్ వచ్చినా ఎలా చదువుతున్నాడు అని నేను అడగనండి. అసలు నేను అడగను మీ బాబు ఇంట్లో ఎలా ఉంటున్నాడు అంట. ఐ నెవర్ ఆస్క్ ద పేరెంట్ అబౌట్ దేర్ స్టడీస్. అది మా బాధ్యత. మీ బాబు ఇంట్లో హౌ ఈజ్ హీ అట్ హోమ్? ఎప్పుడు ఫోనే మేడం గారు, ఎప్పుడు ఇన్స్టాగ్రామే. ఏ పేరెంట్ చూసినా ఇదే చెప్తున్నారండి. ఒక్కళ్ళన్నా అది కాకుండా మాట్లాడతారేమో అని చూస్తే ఒక్కళ్ళు కూడా నా దగ్గర మాట్లాడట్లే. అందుకే హాస్టల్లో వేస్తే ఆ ఫోన్లు ఉండవు కదా. అంటే హాస్టల్లో పడేసేస్తే ఫోన్లకి కొంతకాలం దూరం, మళ్ళీ సెలవులకు ఇంటికి వస్తే మళ్ళీ ఫోనే. అట్లా కాకుండా ఒక చైల్డ్ యొక్క బ్రాటప్ పేరెంట్ జాగ్రత్తగా చూసుకుంటే ఎంత బాగుంటుంది అని నేను అంటాను. అప్పుడు ఈ చెడుతనం అనేది వారికి ఉండదు. ఈ రోజుకి నా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి ఇంత ఏజ్కి వచ్చినా వాళ్ళకి చెప్పాల్సినవి చెప్తానే ఉంటాను. నాన్న దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ రా,
అప్పుడు గద్దించి చెప్పాం, ఇప్పుడు లాజికల్గా, సైకలాజికల్గా, స్పిరిచువల్గా చెప్తా ఉంటాను. డూ యూ అండర్స్టాండ్ వై? బికాస్ అవర్ చిల్డ్రన్ షుడ్ నాట్ బికమ్ ఏ హర్డల్ టు ద సొసైటీ టుమారో. చెడుతనంలో జీవించే వారి జీవితాలు ఎండిపోతాయి, వాడిపోతాయి, రాలిపోతాయి, అంతరించిపోతాయి, ఏమీ లేకుండా అయిపోతాయి. సో చెడుతనంలో జీవించడం అవసరమా? కాదు కదా. లెట్ us బీ అవే టు ద ఈవిల్. దుష్టత్వానికి, దురాత్మలకి, చీకటి శక్తులకి, చీకటి జీవితాలకి దూరంగా ఉందాం. ఇవాళ రోజులు కానీ చూస్తుంటే, ఒకప్పుడు సమాజం ఎలా ఉందో ఏమో కానీ ఇప్పుడు మాత్రం లేడీస్ కూడా భయంకరంగా తయారయ్యారని చెప్పాలి. బాధ కలిగించే విషయం ఏంటంటే, ఫ్యామిలీ కండిషన్స్ మారిపోయాయి, కుటుంబాల్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మారిపోయాయి. సమాజం ఇంతగా చెడ్డవటానికి కారణం ఏంటబ్బా అని చాలా ఆలోచన చేస్తా. ఎందుకంటే మా చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటాం, మా అమ్మ నాన్నోళ్ళని గుర్తు చేసుకుంటాం, తర్వాత మేము పెరుగుతూ వచ్చిన కొంతవరకు జీవితాన్ని గుర్తు చేసుకు బాగానే ఉంది. అప్పుడు మొన్నటిదాకా బాగానే ఉంది. ఆ మధ్య నాకు ఒక అవార్డుకి నన్ను సెలెక్ట్ చేసినప్పుడు, సైవా అవార్డు, వాళ్ళు నన్ను ఒక 2 hours ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఏంటి తెలుసా? నన్ను, మీరు 25 yearsగా స్కూల్ నడుపుతున్నారు కదా, హౌ ఈజ్ ఇట్ ద ఫస్ట్ 10 years, హౌ ఈజ్ ఇట్ ద నెక్స్ట్ 10 years, అండ్ హౌ ఈజ్ ఇట్ ద లాస్ట్ 5 years? ఈ 5 years నుంచి ఉన్నటువంటి స్టూడెంట్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? చాలా కష్టంగా ఉందన్న. ఏమన్నాను? చాలా కష్టంగా ఉంది. ఒకప్పుడు 10th class పైన ఉండేదండి మాకు, దట్ ఈజ్ ద లాస్ట్ రూమ్. ఇవాళ 10th class తీసుకొచ్చి నా ఆఫీస్ పక్కన పెట్టుకున్నా. అంటే మీరు అర్థం చేసుకోండి. అది మొన్నటి వరకు. ఈ సంవత్సరం అయితే 7th class నుంచే కింద పెట్టేసుకున్నా. నో. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ కలరు సీసీ కెమెరాలన్నీ తీసి పడేసి మొత్తం కలర్ పెట్టా. ఎవ్రీ సెకండ్ ప్రతి క్లాస్ చూస్తున్నా. ఎవరిని ఎవరు కొట్టుకుంటారో, ఏ టీచర్ ఏ స్టూడెంట్ని ఎలా కొడతారో, ఏ స్టూడెంట్ ఏ టీచర్ని కొడతారో, అంటే ఏ జనరేషన్లోకి వచ్చేసామంటే భయం వేస్తుంది. కారణం చెడుతనం అంతగా విస్తరిస్తూ వస్తుంది. జాగ్రత్త, గడ్డి వలె ఎండిపోతారు.